అందరికీ నమస్కారం. ఎంతో అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో ఆయుధాలన్నీ కూడా శత్రువు చేతికి అప్పచెప్పినట్టు ప్రత్యర్థి చేతికి అప్పచెప్తున్నాడు ఆయన. ఎందుకంటే ఈ 1వ తారీఖున అందరికీ అందవలసిన పెన్షన్లు అంటే చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి డైరెక్ట్గా అకౌంట్లో డబ్బులు వేసేస్తాడు అందరికీ కూడా. కాకపోతే వయోవృద్ధులకి, వికలాంగులకి, అట్లాగే వితంతులకి, అటువంటి కొంతమందికి క్యాష్ రూపైన ఈ వాలంటీర్లు తీసుకెళ్ళి పొద్దున్నే డబ్బులు ఇస్తారు. అది అతనికి ఉన్న పెద్దది, ఆయనకున్న హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ ఏంట్రా అంటే పిహెచ్డి లాగా జగన్మోహన్ రెడ్డిని పెద్ద హీరోని చేసేసింది ఏంటంటే తెల్లవారగట్లే వెళ్ళిపోయి ఆ వాలంటీర్ డబ్బులు ఇచ్చేస్తాం, లేకపోతే హాస్పిటల్ ఉంటే హాస్పిటల్కి ఇస్తాం, ఆ ఫోటో తీసి సాక్షులు వేస్తాం, ఆడు ఇంకొక ఊర్లో ఉంటే పొరుగురు పట్టుకెళ్ళిస్తాం, ఇట్లాగా. లేకపోతే పెళ్లి కూతురు చేసిన తర్వాత పెళ్లి కూతురు వాలంటీర్ పట్టుకెళ్ళిస్తాం, పెళ్లి కొడుకు కూడా పీటల నుంచి లెగిసెళ్ళి ఇటువంటిది పుంకాలుగా పేపర్లోని, మీడియాలోని, సోషల్ మీడియాలోని రావటం వల్ల ఇది పెద్ద స్కీమ్ అయిపోయింది. ఆ స్కీమ్ ద్వారా ఇస్తున్న డబ్బు కంటే చాలా పెద్ద పబ్లిసిటీ వచ్చేసింది దానికి. ఇప్పుడు అనవసరంగా ఈ చంద్రబాబు నాయుడు గారు అంటే టీము సిటిజన్ ఫర్ డెమోక్రసీ అని చెప్పి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు నిజంగా ఏమైనా ఆవు కట్టుబడి తినిపించినా సరే ప్రజలు ఏదో ఉంది అందులోనే అని చెప్పి ఒక్కరి దృష్టితో చూడొచ్చు, లేకపోతే ఆయన తప్పుగా భావించవచ్చు. ఎందుకంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషనర్గా ఉండగా అతనికి వైఎస్ఆర్ గవర్నమెంట్కి చాలా డిఫరెన్సెస్ వచ్చినాయి. ఆయన పెట్టకుండా ఎలక్షన్లు ఆపేశాడు, కరోనా అని అదని ఇదని. తర్వాత మళ్ళీ లోకల్ బాడీస్ ఎలక్షన్ చేసేటప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాకు చాలా బాగా సహకరించిందని చెప్పి మళ్ళీ మెచ్చుకున్నాడు, వాళ్ళు పొగిడాడు, రిటైర్ అయ్యాడు, వెళ్ళిపోయాడు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు పొలిటీషియన్స్ ఎందుకు పెట్టుకోరంటే వీళ్ళతో మనకి పెంట ఎందుకో అని చెప్పి, మంచోడైనా చెడ్డోడైనా ఎందుకు వాళ్ళు ఎలాగ రిటైర్ అయిపోతారు, వీళ్ళకి రిటైర్మెంట్ ఉండదు. పొలిటీషియన్ అనేవాడు ఒకసారి పదవికి అలవాటు పడ్డవాడు, ఆ రుచి చూసినోడు కాడికి రిటైర్మెంట్ చావుతూనే వస్తుంది తప్ప ఈ లోపల రిటైర్మెంట్ రాదు. ఇప్పుడు అనవసరంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ అతను ఐఏఎస్ ఆఫీసరు కాబట్టి పని పాట ఏమీ లేదు, రిటైర్ అయిపోయాడు. పెన్ను పేపర్ ఇచ్చుకుని ఇంక ఏకరాత్రం మొదలెట్టాడు. వీళ్ళు ఒకటి పెట్టారు, జి భవానీ ప్రసాద్ అని చెప్పి రిటైర్డ్ జడ్జి గారు ఒక ఆయన, వీళ్ళంతా కలిపి సిటిజన్ ఫర్ డెమోక్రసీ అని చెప్పి ఏదో సంఘ సంస్కర్తలాగా భారతదేశంలో ఎలక్షన్ వ్యవస్థను అందరూ మార్చేద్దాం, ఇవన్నీ చేసేద్దాం అని చెప్పి. ఇంకా ఏంటంటే వాలంటీర్లు అక్కడ ఉండకూడదు, వాలంటీర్ల చేత ఏ పని చేయించకూడదు, వాళ్ళ ప్రజలతో టచ్ ఉన్నవాడిని ఎవరిని మళ్ళీ కలనివ్వకూడదు గవర్నమెంట్ నుంచి. ఎందుకంటే వీళ్ళంతా వైఎస్ఆర్సీపీకి కోవర్ట్లు, లేకపోతే వైఎస్ఆర్సీపీకి కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తారు, ఆ పార్టీ ఓట్లేమంటారని చెప్పి. అది తిరిగి వచ్చి వీళ్ళని ఎత్తుకు చుట్టుకుంది. ఇప్పుడు ఏంటంటే 1వ తారీఖున రాకపోతే ఆ వృద్ధులు వాళ్ళు అట్ల మీద బతుకుతూ దాని మీద పెద్ద ఆశతో 30 రోజులు జీవించి దానికోసం జీవిస్తారు వాళ్ళు. అందులో మందులు తెచ్చుకోవాలి, లేకపోతే దాంట్లో వాళ్ళకి కమిట్మెంట్లు ఉంటాయి. ఒక 100 రూపాయలు, 50 రూపాయలు, 10 రూపాయలు మనవడకో మనవరాలకో ఇద్దామని చెప్పి ఆశపడతారో, లేకపోతే ఏదో కొనుక్కుందాం అని అనుకుంటారో, వాళ్ళ మందులు కొనుక్కుంటారో, వాళ్ళ జీవనోపాధికి కొబ్బరి నూనె, లేకపోతే బియ్యమో, చింతపండు, లేకపోతే కిరాణా ఏదో కొనుక్కుందామని చెప్పి వెయ్యి కాలతో చూసి టైంలో 1వ తారీఖు వచ్చేసి పడిపోద్ది వాళ్ళకి. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి ఆ ఇంటికి పెద్ద కొడుకు, ఎవడు ఏమనుకున్నా సరే అతని మీద అభిమానంతో చెప్పట్లేదు, ఆ విధమైన క్రెడిబిలిటీ అతను సంపాదించుకున్నాడు. దాన్ని తక్కువ వీళ్ళు ఆపేసి ఆ చేత అది గొప్పని అనుకున్నారు. కానీ ఇప్పుడంతా వచ్చి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ, కార్యకర్తలు కానీ, వాలంటీర్లు కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా, వాళ్ళకి ఫోన్ చేసినా, ఏమైనా అడిగినా సరే ఎందుకు ఆపేశారంటే ఇలా తెలుగుదేశం గవర్నమెంటు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ గవర్నమెంటు, జనసేన గవర్నమెంట్ వీళ్ళంతా కలిపి కోర్టులో వేశారండి, లేకపోతే ఎలక్షన్ కమిషనర్కి ఫిర్యాదు చేశారండి. అందుకని ఎలక్షన్ కమిషనర్ ఆపేయమన్నారండి ఎలక్షన్. ఇంతకీ ఈ 2-3 నెలలు మీకు ఫంక్షన్ 1వ తారీఖున రాదండి, అలా వస్తుందో రాదో అని కూడా చెప్పొచ్చు. ఇదంతా అవుట్లోకి ఏంటంటే ఆ సుమారు 60 నుంచి 70 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అమ్మో ఎలక్షన్ ముందే చంద్రబాబు నాయుడు అంటే టీం ఎట్లా చేసిందంటే రేపు ఎలక్షన్లు అయిన తర్వాత ఈ ఇంటి పరిస్థితుల్లోనే మనకు పెన్షన్లు ఇవ్వడం రోయ్, ఎగ్గొట్టేస్తారు రోయ్ అని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తున్నారు. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి డౌటే, చంద్రబాబు నాయుడిని నమ్మదగ్గ మనిషి కాదని చెప్పి చాలామందికి డౌటే, నాలాంటి వాళ్ళకి, నాకు డౌటే. అటువంటిది ఇప్పుడు ఈ దాపెట్లోకి పవన్ కళ్యాణ్ గారు చెప్పినా, ఎవరు చెప్పినా, ఏం చెప్పినా, ఈ ముగ్గురులో ఎవరు చెప్పినా, నరేంద్ర మోడీ చెప్పినా, ఏం చెప్పినా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అవుతాడు, దుర్మార్గుడు, మన పెన్షన్లు ఆపేస్తాడు. అందుకని వీళ్ళు ఇప్పుడు గుంపు చిప్పీలు పడిపోయి పొద్దున్న నుంచి 4,000 ఇచ్చేస్తాం, మీకు గెలిచినప్పటి నుంచి ఇంటికి పట్టుకొని ఇచ్చేస్తాం. మరి మొన్నటిదాకా ఈ వాలంటీర్లు తిట్టినోళ్ళు, ఇది చేసేవాళ్ళు, ఈ వేళ పెన్షన్ ఆపేసేవాళ్ళు రేపు ఇంటికి పట్టుకొని ఇస్తే మళ్ళీ మీ ఎలక్షన్ అప్పటికి అది తప్పు అవుతా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంటేనే తప్పు అవుతుందా? మీ అంతటా మీరు కొరువుతో తలగొక్కున్నట్టు అనవసరంగా కలిపి ఆ వృద్ధుల్ని, వికలాంగుని వీళ్ళందరినీ అనవసరంగా కలిపి మీరు
జగన్మోహన్ రెడ్డికి మహోపకారం చేసి అతని నెత్తి మీద పాలు పోసి అతనికి చాలా శక్తిని పెంచి ఈసారి డెఫినెట్గా మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తానికి మీరు చేసి ఈ ఒక్క పొరపాటు చాలు. ఎందుకంటే అదృష్టం ఒక్కసారి తలుపు తడుతుందంట. మీరు వెళ్ళి తలుపు బద్దలు కొట్టేసారు ఏకంగా జగన్మోహన్ రెడ్డి. అతను తలుపు వేసి కూర్చుంటే తలుపు బద్దలు కొట్టేసి అదృష్ట దేవతను లోపల పెట్టేసి మీరు బయటేమో సిమెంట్ చేసి వచ్చేసారు. ఇంకా మీరు ఈ కర్మ మాత్రం అనుభవించడానికి ఈ తప్పులు సరిదిద్దుకుంటాం మీ వల్ల కాదు. ఆల్రెడీ 2 రోజులు అయిపోయింది చాలు. ఒక్క రోజు అయినా సరే వాళ్ళ బాధ వర్ణరతగా ఉంటుంది ఆ వృద్ధులకి వికలాంగులకి. కాబట్టి మీరు తీసుకున్న గోతులో మీరే పడ్డారో. మీకు ఆ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే అతను ఈ చంద్రబాబు నాయుడు గారు మహోపకారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏమో 24 గంటలు నేను తొక్కేస్తాను రోజు నిండు మాతాపాతాలు తొక్కేస్తాను రో అని చెప్పి ఏళ్ళ కాళ్ళు పట్టుకుని అంతటా ఒక తాటి మీద తీసుకొస్తే మొత్తం కొండ నేలకేసి కొట్టేట్టు చేశాడు ఈ చంద్రబాబు నాయుడుని నిమ్మగడ్డ రమేష్ని. ఇంక వీళ్ళు కాపాడటం భగవంతుడి తరం కూడా కాదు, మళ్ళీ వచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. రామాంధ్రం. జై హింద్.